ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద బజ్ అమాంతం పెరిగిపోయింది. ఎన్ని రోజులు శంకర్ ఏం తీశాడబ్బా అని అందరూ అనుకుంటూ ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓవరాల్ క్వాలిటీ అలాగే గ్రాండియర్ ఎక్సలెంట్ గా ఉండటంతో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా ఓ సినిమాలో భారీగా ఉన్నాయని కన్ఫర్మ్ అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక టాక్ పాజిటివ్ గా వస్తే కలెక్షన్ల జాతర సృష్టించడం ఖాయం అనిపించేలా ఉంది ప్రస్తుతం సినిమా మీద ఉన్న బజ్. ఇక బిజినెస్ పరంగా కూడా దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న సినిమా ఒక్కో ఏరియాలో ఫైనల్ బిజినెస్ లెక్కలు బయటికి వస్తూ ఉండగా రాయలసీమ ఏరియాకి గాను బిజినెస్ ఇప్పుడు ఫైనల్ అయింది. ఇక్కడ సినిమాకు ఓవరాల్ గా ఫైనల్ బిజినెస్ 23 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. రామ్ చరణ్ సోలో హీరోగా ఆర్ఆర్ఆర్ కన్నా ముందు చేసిన వినయ విధేయ రామ 14 కోట్ల బిజినెస్ ని ఇక్కడ అందుకుంటే ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ 37 కోట్ల బిజినెస్ ని ఇక్కడ అందుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చిరుతో కలిసి చేసిన ఆచార్య సినిమా రాయలసీమ ఏరియాలో 18.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. కనుక ఇప్పుడు ఓవరాల్ గా కెరీర్ లో సోలో హీరోగా ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ను గేమ్ చేంజర్ సినిమాతో రాయలసీమ ఏరియాలో సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ఇక్కడ బస్ కూడా భారీగానే ఉన్న నేపథ్యంలో తొలి రోజు టాక్ ఎలా ఉన్నా బీభత్సమైన ఓపెనింగ్స్ ని సినిమా నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా సంక్రాంతి సెలవులలో పోటీ ఉన్నప్పటికీ రాయలసీమలో స్ట్రాంగ్ కలెక్షన్లతో గేమ్ చేంజర్ సినిమా దుమ్ము లేపడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.